కడప జిల్లాను మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఏ రకంగా అభ్యర్థులు ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ పడబోతున్నారు, ఎవరికి ఎవరు పోటీ ఇవ్వబోతున్నారు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అక్కడ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారు కూడా. చంద్రమౌళి ఇప్పుడు గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి చంద్రమౌళి మళ్ళీ కూడా ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం సులభంగా గమనించవచ్చు. అటు పులివెందలలో విజయం ఎవరి వైపు ఉంటుందో, ఇక్కడ కుప్పంలో కూడా ఎవరి వైపు విజయం ఉంటుందో మనకి సులభంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. మరో నియోజకవర్గాన్ని చూద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మరో నియోజకవర్గం శ్రీకాళహస్తి. బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు. ఆయన అనారోగ్యంతో ఉండటంతో మంత్రి పదవి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. తన కుమారుడికి ఆయన సీటు ఇప్పించాలని చాలా కాలంగా గట్టిగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు శ్రీకాళహస్తి నుంచి. ఇక బి మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరో నియోజకవర్గాన్ని చూద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మరో నియోజకవర్గము అమర్నాథ్ రెడ్డి మంత్రిగా పనిచేస్తున్నారు. వైసీపీలో గెలిచారు. ఆయన టీడీపీలోకి వెళ్లారు. టీడీపీకి వెళ్లిన తర్వాత 2014లో గెలిచింది వైసీపీ నుంచి. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీ నుంచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. గట్టి నాయకుడిగా అక్కడ ఆయన ఉన్నారు. ఆయన పైన గట్టి క్యాండిడేట్ని నిలబెట్టాలనేటటువంటి ప్రయత్నం కూడా వైసీపీ చేసింది. వైసీపీ నుంచి వెంకటయ్య గౌడ ఇప్పుడు పలమనేరు నుంచి పోటీ పడుతున్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డితో. మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి నియోజకవర్గం సుగుణమ్మ ఇక్కడ బరిలో ఉన్నారు. వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉండి ఆయన మరణించడంతో ఆయన భార్య సుగుణమ్మ మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ఇప్పుడు మళ్ళీ పోటీ పడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి వెంకటరమణ చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి. మళ్ళీ ఆయనకే టికెట్ని కేటాయించారు. సో సుగుణమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరి మధ్య తిరుపతిలో గట్టి పోటీ ఉండబోతోంది. మరో నియోజకవర్గాన్ని చూద్దాము. చిత్తూరు జిల్లాకు సంబంధించి కీలకమైన నియోజకవర్గాలు అనేకమైన కనిపిస్తున్నాయి మనకి. చంద్రగిరి నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినటువంటి గ్రామం ఉన్నటువంటి నియోజకవర్గం నారావారిపల్లె ఈ చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంటుంది. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2014లో విజయం సాధించారు. పొలవర్తి నానికి ఎప్పుడో ముందుగానే సీటు కన్ఫర్మ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్పటి నుంచి ఆయన ఆ నియోజకవర్గం పైన పట్టు పెంచుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నంతో ఆయన మొదటి నుంచి కూడా, అంటే టికెట్ ముందే కన్ఫర్మ్ కావడంతో మొదటి నుంచి కూడా ఆయన తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున గట్టి నాయకుడిగా ఆయన కనిపిస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు ముందుకొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడం, ప్రజల కోసం ఆందోళనలు చేయడం, ఎప్పుడు ఆయన లైమ్ లైట్ లో ఉండేటటువంటి నాయకుడిగా కనిపిస్తున్నారు. వీరిద్దరూ చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. మరో నియోజకవర్గాన్ని మనం చూస్తాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. ఇక్కడ పి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు. ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించారు. పి రామచంద్రారెడ్డి చాలా గట్టి నాయకుడు. ఆయన్ని ఎదుర్కోవడానికి అనూష రెడ్డి, మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి సంబంధించి బంధువర్గానికి సంబంధించినటువంటి అనూష రెడ్డి, ఆమెను ఇప్పుడు కొత్తగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో గట్టి క్యాండిడేట్గా భావించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ అధినేత ఆమెకు అవకాశం కల్పించారు. చూడాలి పుంగనూరు నియోజకవర్గంలో ఏ రకంగా రామచంద్రారెడ్డి తన పట్టు నిలుపుకుంటారన్నది. మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి పీలేరు నియోజకవర్గం అత్యంత కీలకమైంది. కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిన గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయాన సోదరుడు కావడంతో ఆయన అక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఆయనకి చింతల రామచంద్రారెడ్డి పోటీగా నిలబడుతున్నారు. పీలేరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ కుటుంబం నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి విజయం మనదే అనేటటువంటి, విజయం తమదేననేటటువంటి ఆలోచనలో కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే గట్టి నాయకుడు కావాలంటే అక్కడ రామచంద్రారెడ్డి మాత్రమే. రామచంద్రారెడ్డిని కిషోర్ కుమార్ రెడ్డి పైన పోటీకి నిలిపింది వైఎస్ఆర్సీపీ. మరో నియోజకవర్గాన్ని చూద్దాం. నగరి నియోజకవర్గం చాలా కీలకమైంది. నగరి నుంచి ఇప్పటికే ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆమె పైన గాలి భానుప్రకాష్, గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు ఇప్పుడు పోటీలోకి దిగుతున్నారు. ఈ నగరి నియోజకవర్గం పైన గాలి కుటుంబానికి మంచి పట్టుంది, గాలి ముద్దు కృష్ణమనాయుడికి మంచి పట్టుంది. ఓవరాల్గా పుత్తూరు కావచ్చు, నగరి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా గట్టి పట్టున్నటువంటి నాయకులు. అదే కుటుంబానికి సంబంధించినటువంటి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడికే ముఖ్యమంత్రి చంద్రబాబు సీటు కేటాయించారు. ఇక రోజా మరోసారి అక్కడి నుంచి పోటీకి దిగుతోంది. రైట్, చిత్తూరు జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. మదనపల్లె చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే
టికెట్ కాదని, ఆయన సిట్టింగ్ను కాదని నవాజ్ బాషాకు వైసీపీ నుంచి టికెట్ని కేటాయించింది వైఎస్ఆర్సీపీ. మిథున్ రెడ్డితో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి విభేదాలు కారణం కావచ్చు. కొన్ని ఆ సమీకరణాలతో పాటు ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం, మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అందువల్ల నవాజ్ బాషాకు ఇక్కడ నుంచి అవకాశం కల్పించింది వైఎస్ఆర్సీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే అవకాశం కోల్పోయిన లిస్టులో మదనపల్లి ఒకటి ఉంది. ఇటు చూస్తే దమ్మాలపాటి రమేష్కు అవకాశం కల్పించింది టీడీపీ. సో ఇద్దరి మధ్య మదనపల్లి నియోజకవర్గంలో గట్టి పోటీ ఉండబోతోంది. మరో నియోజకవర్గాన్ని చూద్దాం, చిత్తూరు జిల్లాకు సంబంధించి. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు నుంచి మనోహర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం, కొంతకాలంగా పార్టీలో యాక్టివ్గా లేనప్పటికీ మళ్ళీ ఆయన యాక్టివ్గా తయారయ్యారు. సో మనోహర్కి ఇప్పుడు ఈసారి టీడీపీ టికెట్ లభించింది. ఇటు శ్రీనివాసులు చిత్తూరు నుంచి మనోహర్ పైన పోటీకి దింపింది వైఎస్ఆర్సీపీ. ఓవరాల్గా చిత్తూరు ముఖ చిత్రం ఈ రకంగా కనిపిస్తోంది. చిత్తూరులో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. గతంలో 2014 మనం రిజల్ట్ ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వైసీపీ కూడా గట్టిగానే తన పట్టు చూపించుకోగలిగింది. 7 స్థానాలు రెండు పార్టీలు, ఇటు టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 7 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి మరింత ఆసక్తికరంగా మారుతోంది. గట్టి పట్టున్నటువంటి నాయకులు రంగంలోకి దిగారు. ఎవరిపైన విజయం సాధిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది. రైట్ రవి, మనం చూసినప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఏ రకంగా కనిపిస్తుంది మీకు? మొత్తం చూసుకుంటే గత ఎన్నికల్లో సమానంగా అంటే రెండు పార్టీలు కూడా సత్తా చాటాయి. దాదాపు 14కి 7 దానికి తోడుగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంటే ఆ జిల్లా సొంత జిల్లా అయింది. దీంతో అంటే మరికొంతమంది సెలబ్రిటీలు కూడా మనకు కనిపిస్తారు. రోజా ఇంకా అక్కడి నుంచే. మొత్తానికి చూసుకుంటే ఇందులో ఇద్దరు వారసులు అయితే కొత్తగా వచ్చారు టీడీపీ నుంచి. బొద్దల గోపాలకృష్ణ వారసులు కానీ గాలి ముద్దు కృష్ణారెడ్డి వారసులు. వాళ్ళిద్దరు ఒకరు చనిపోవడం, ఒకరు అనారోగ్య కారణాలతోటి ఇద్దరు వచ్చారు. నెక్స్ట్ వైసీపీ నుంచి ఇద్దరికి అంటే సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి సీట్లు తిరస్కరించడం జరిగింది. నిన్న కూడా మనం హైడ్రామా చూసాం. పూతలపట్టుకు సంబంధించి సునీల్ నిన్న కూడా రాత్రి ఆత్మహత్య యత్నం చేయడం, జగన్ కలవడం కోసం ట్రై చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. మరోవైపు తిప్పేస్వామికి మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ముస్లిం మైనారిటీస్ అంటే ఎక్కువ ఉండడం వల్ల అతను సీటు కూడా నిరాకరించడం జరిగింది. మొత్తానికి అక్కడ 2 సీట్లు అయితే వైసీపీ సిట్టింగ్లు నిరాకరించింది. ఇద్దరు కొత్త వారసులు వచ్చారు. స్వామికి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈయనకి టికెట్ కోల్పోయిందని ఇంకొక వార్త కూడా అది కూడా మొత్తానికి ఏ కారణాలైనప్పటికీ 2 సీట్లు అయితే అక్కడ చిత్తూరు జిల్లా నుంచి జరిగింది. ఇంకోటి మాజీ ముఖ్యమంత్రి స్థానం అంటే బ్రదర్ కూడా అక్కడ ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్ కూడా ఉండడం. మొత్తానికి ఏ రకంగా చూసినా ఈ జిల్లా కొంచెం అంటే విశేషంగా చెప్పొచ్చు. ఇక్కడ 2 పార్టీలు కూడా సమానమైన పట్టు సాధించే గతంలో ఈసారి ఎలా ఉండబోతుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. మరో